అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. వరుణ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం రాకూడదా? అది సరే, ఏంటి మీ బ్యాచ్ అందరితో మీటింగ్ పెట్టావు అంటాడు వరుణ్. నీకు అలా అర్థమైందా? ఏమైంది మహా అని అడుగుతాడు వరుణ్. నువ్వు నన్ను మూవీకి తీసుకువెళ్ళావని మాటలతోనే చంపుతున్నారు. ఏమంటున్నారు అని అడిగాడు వరుణ్. ఏం లేదులే, ఎందుకు వచ్చావు అని అడుగుతుంది మహా. ఆడిటోరియంలో డాన్స్ రిహార్సల్స్ జరుగుతున్నాయి, రా వెళదాం అంటాడు. నేనెందుకు? అప్పటికి అందరూ నన్ను ఏడ్పిస్తున్నారు, నేను రాను అంటుంది మహా. మహా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తాడు వరుణ్. వరుణ్, అక్కడ అందరూ నీ క్లాస్మేట్స్ ఉంటారు, పైగా ఎవరూ నాకు తెలీదు. నేనున్నా కదా, ఏం కాదురా అంటాడు వరుణ్. భయం భయంగా లోపలికి అడుగు పెడుతుంది మహా. అక్కడే మహాతో కూర్చుని అందరి పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాడు వరుణ్. సీనియర్స్ మధ్య ఉండటంతో మహాకి భయంగా ఉంటుంది. వరుణ్, నేను వెళ్తాను, క్లాస్ ఉంది అంటుంది మహా. ఏం పర్లేదు, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారుగా చూడు, అంతా ఇక్కడే చూసేస్తే పార్టీలో ఇంకేం చూడాలి అంటుంది మహా. పార్టీలో చూసే అవకాశం ఉండదనే ఇక్కడికి తీసుకొచ్చాను అంటాడు వరుణ్. అదేంటి అంటుంది మహా. మహా, నువ్వు చిన్నప్పుడు క్వశ్చన్ బ్యాంక్ ఏమైనా మింగేశావా? మహా కోపంగా చూస్తుంది. లేకపోతే ఏంటి, వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నావు అంటాడు వరుణ్. నా పొజిషన్లో ఉంటే అర్థమవుతుంది నీకు. ఇంతమంది సీనియర్స్ మధ్య నేనొక్కదాన్నే ఉన్నాను, భయం వేస్తుంది వరుణ్ అంటుంది మహా. సరే అయితే డాన్స్ చేస్తావా అని అంటాడు వరుణ్. వాట్ వరుణ్, నాకు డౌట్. ఆ రోజు నిన్ను అందరి ముందు తిట్టానని రివెంజ్ గాని ప్లాన్ చేసావా అని అడుగుతుంది. నేను అలాంటి వాడినని అనుకుంటున్నావా నువ్వు అంటాడు వరుణ్. లేకపోతే ఏంటి, ఇక్కడ కూర్చోడానికే భయపడి చేస్తుంటే డాన్స్ అంటున్నావు అంది మహా. ఏం, నిన్న నైట్ బాగానే చేశావు కదా, నీకో నమస్కారం, నేను వెళ్తున్నా అని మహా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. ఏ మహా ఆగు, బయటికి వెళ్తున్న మహా చేయి పట్టుకొని ఆపుతాడు వరుణ్. ఆడిటోరియంలో అందరూ వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు. వరుణ్, అందరూ చూస్తున్నారు, వదులు అంటుంది మహా. నాతో ఒక డాన్స్ చెయ్యి, వదిలేస్తాను అంటాడు వరుణ్. ప్లీజ్ వరుణ్, నన్ను వెళ్ళనివ్వు. చెప్పాగా, నాతో డాన్స్ చేస్తే వెళ్ళనిస్తా అని. ఏ మహా, అంతగా అడుగుతున్నాడుగా, వెళ్ళు అని అక్కడ ఉన్న ఒక అమ్మాయి మహాకి చెప్తుంది. డాన్స్ చేయాలి అని ఆడిటోరియంలో అందరూ ఒకేసారి అరుస్తారు. ఇంకా తప్పదని వరుణ్తో స్టేజ్ పైకి వెళ్తుంది. వరుణ్ మహా డాన్స్ చేస్తున్నంతసేపు అందరూ కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోతారు. ఇద్దరి కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరిందంటే ఒక మూవీ సాంగ్ చూస్తున్నంత ఫీలింగ్ కలిగింది అందరికీ. డాన్స్ పూర్తయిన తర్వాత ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోతుంది. మహా చుట్టూ చూస్తుంది. వీళ్ళు డాన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నప్పటికంటే ఎక్కువ మంది ఉన్నారక్కడ. మహా సిగ్గుతో స్టేజ్ దిగి వచ్చేస్తుంది. ఆ రాత్రి వరుణ్ టెర్రస్ మీద ఒంటరిగా కూర్చుని ఉంటాడు. వరుణ్, ఏంట్రా ఒంటరిగా కూర్చున్నావు అని వరుణ్ దగ్గరికి వస్తూ అడుగుతాడు రవి. ఏం లేదురా, ఊరికే కూర్చున్నా. అది సరే, మహాకి ప్రపోజ్ చేశావా లేదా అని అడుగుతాడు రవి. లేదురా. ఇంకా ఎందుకు ఆలస్యం, చెప్పేయచ్చుగా. చెప్పను. అదేంటి వరుణ్, ప్రేమ అనేది చెప్పేది కాదు, చూపించేది. నేను కేవలం తనకి నా ప్రేమని చూపిస్తాను అంతే. ఒక్క ముక్క అర్థమైతే నీ చెప్పు తీసుకొట్రా. నువ్వు చెప్పకుండా తనకేలా తెలుస్తుందిరా అంటాడు రవి. తెలుస్తుందిరా, నువ్వు చూస్తూ ఉండు అంటాడు వరుణ్. సరే, ఎల్లుండి మన ఫ్రెషర్స్ పార్టీ. నువ్వు మహా ప్రేమలో పడి ఆ ఏర్పాట్లు అశ్రద్ధ చేయకు. అసలే ఆ రాజేష్ నిన్ను ఎలా దెబ్బతీయాలా అని చూస్తున్నాడు. వాడి బొంద, వాడికంత సీన్ లేదు కానీ నువ్వు టెన్షన్ పడకు అంటాడు వరుణ్. నేను చూసుకుంటా. సరే, చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోరా. సరే, గుడ్ నైట్ వరుణ్ అని రవి వెళ్తాడు. ఫ్రెషర్స్ డే పార్టీ అయ్యే వరకు క్లాసులు అటెండ్ చేయొద్దని లెక్చరర్స్కి చెప్పడంతో అందరూ పార్టీ ఏర్పాట్లలో మునిగిపోతారు. ఏర్పాట్లతో బిజీగా ఉండటం వల్ల మహాని కలవలేకపోతాడు వరుణ్. ఏర్పాట్లు పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అవుతుంది. వరుణ్కి మహా గుర్తొస్తుంది. తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రవి రావడంతో అక్కడి నుండి బయలుదేరుతాడు. అనుకున్నట్టుగానే పార్టీ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరుగా పార్టీకి వస్తూ ఉంటారు. వరుణ్ ఒక పక్క పనుల్లో బిజీగా ఉన్నా మరో పక్క మహా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మహా స్వాతి కలిసి వస్తూ వరుణ్కి కనిపిస్తారు. వరుణ్ కళ్ళతోనే మహాని పలకరిస్తాడు. మహా తన నవ్వుతో బదులు చెప్తుంది. పార్టీ మొత్తం ఆటపాటలతో వైభవంగా జరుగుతుంది. పార్టీ పూర్తయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. వరుణ్, వెళ్దామా అని రవి దగ్గరికి వస్తూ వరుణ్ని అడుగుతాడు. నువ్వు వెళ్ళరా, నేను మహాని కలిసి వస్తాను అంటాడు వరుణ్. ఈ టైంలోనే తను నిద్రపోయి ఉంటుందిరా. పర్లేదురా, నేను చూసుకుంటాలే అని వరుణ్ బైక్పై బయలుదేరుతాడు. మహా ఫ్లాట్ దగ్గరికి వచ్చి తనకి కాల్ చేసి బయటికి రమ్మని చెప్తాడు. ఏంటి వరుణ్, ఈ టైంలో వచ్చావు? ఏం లేదు మహా, నిన్ను చూడాలి అనిపించింది. వరుణ్ కళ్ళలోకి చూస్తుంది మహా. అంటే ఊరికే మాట్లాడదామని వచ్చాను మహా. ఏమైనా తిన్నావా అని అడుగుతుంది మహా. తిన్నాను అంటాడు వరుణ్. నువ్వేం తినలేదని నాకు తెలుసు, లోపలికి రా, ఏమైనా చేసి పెడతాను అంటుంది మహా.
మహా, నేను తినడానికి రాలేదు, నీకోసం వచ్చాను. నాకు తెలుసు గాని లోపలికి రా. వరుణ్ణి తీసుకొని లోపలికి వెళ్తుంది. ఫ్రిడ్జ్లో దోశల పిండి ఉంటే అది తీసుకొని దోశలు వేసి వరుణ్కి ఇస్తుంది. అది సరే, నేను తినలేదని నీకెలా తెలుసు అని అడుగుతాడు వరుణ్. పార్టీలో నిన్ను గమనిస్తూనే ఉన్నాను. పని హడావిడిలో తిరుగుతూనే ఉన్నావు. అందుకే ఏమీ తిని ఉండవని అనుకున్నాను. మహాని చూస్తూ ఉండిపోతాడు వరుణ్. వరుణ్, ముందు తిను, తర్వాత తీరిగ్గా చూద్దువు గాని అంటుంది మహా. నవ్వుకుంటూ టిఫిన్ చేస్తాడు వరుణ్. కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతారు. సరే మహా, నేను వెళ్తాను. సరే, జాగ్రత్త అంటుంది మహా. మహాకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు వరుణ్. రోజులు గడుస్తున్నాయి. ప్రాక్టికల్స్, ఎగ్జామినేషన్స్ అంటూ స్టూడెంట్స్ అందరూ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. మరోపక్క మహా వరుణ్కి దగ్గరవడాన్ని రాజేష్ జీర్ణించుకోలేకపోతాడు. కోపంతో రగిలిపోతాడు. ఒకరోజు వరుణ్ ఊర్లో లేడని తెలుసుకుని మహాని టార్గెట్ చేస్తాడు. మహా నడిచి వెళ్తుంటే రాజేష్ బైక్ వేయి వెళ్తూ తన చున్నీ లాగేస్తాడు. ఆ ఫోర్స్కి మహా కింద పడటంతో తలకి గాయమవుతుంది. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ చూసి మహా దగ్గరికి రాబోతుంటే రాజేష్ వాళ్ళని బెదిరిస్తాడు. దాంతో అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు. రాజేష్ మహా దగ్గరికి వస్తాడు. మహా భయంతో చుట్టూ చూస్తుంది. ఏంటి మహా వెతుకుతున్నావు? ఓ, వరుణ్ గురించా? వాడు వచ్చే ఛాన్సే లేదు. రాజేష్, ఏంటిది? ఎందుకిలా చేస్తున్నావు? ఆ వరుణ్ గడితో నాకు వార్నింగ్ ఇప్పించావుగా, నిన్నెలా వదిలేస్తా అనుకున్నావు అంటాడు రాజేష్. రాజేష్, దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకు వార్నింగ్ ఇవ్వమని వరుణ్కి నేనేమీ చెప్పలేదు అంటుంది మహా. తెలుసు, ఆ వరుణ్ మీద పగ ఎలా తీర్చుకోవాలా అని చూస్తున్నా. ఇప్పటి కుదిరింది. నువ్వు వాడి గర్ల్ ఫ్రెండ్వే కదా. ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్నే కాపాడుకోలేకపోయాడు అని కాలేజ్ మొత్తం తెలుస్తుంది. నీ వరుణ్కి నిజంగా ధైర్యం ఉంటే వచ్చి నా చేతుల్లో ఉన్న నీ దుప్పటాన్ని తీసుకువెళ్ళమని చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజేష్. స్టూడెంట్స్ మహా దగ్గరికి వచ్చి తనని పైకి లేపుతారు. క్లాసులో కూర్చోబెట్టి తన దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. వరుణ్కి ఫోన్ చేసి కాలేజ్లో జరిగిందంతా చెప్తాడు రవి. వరుణ్ వెంటనే ఊరు నుంచి బయలుదేరుతాడు. మహాని ఆ పరిస్థితిలో చూసి వరుణ్ కోపాన్ని అదుపు చేసుకోలేకపోతాడు. రాజేష్ని మళ్ళీ కోలుకోలేని విధంగా చితకబాదుతాడు. ఆ సమయంలో కాలేజ్లో చాలా గొడవలు జరుగుతాయి. పోలీస్ కేసు కూడా అవుతుంది. కానీ తప్పు రాజేష్దే అవ్వడంతో కాలేజ్ యాజమాన్యం రాజేష్ని డిబార్ చేస్తారు. చూస్తూ ఉండగానే 1 సంవత్సరం గడిచిపోతుంది. మహా వరుణ్ల మధ్య బంధం. మహాని వదల్లేక వెళ్ళలేక వరుణ్ అదే కాలేజ్లో ఎంబీఏ జాయిన్ అవుతాడు. వరుణ్, నువ్వు ఎంబీఏ ఫారెన్లో చేస్తానని చెప్పావు కదరా, మరి ఇక్కడే జాయిన్ అయ్యావేంటి? మహాని వదిలి వెళ్ళలేనురా, అందుకే ఇక్కడే జాయిన్ అయ్యాను. నిజంగా మహా చాలా లక్కీరా. సర్లే గాని, మహాని ఎక్కడైనా చూసావా? లేదురా, తని వల్ల కాలేజ్కి రాలేదనుకుంటా. ఇంతలో స్వాతి అటుగా వెళ్ళడం చూసి తనని అడుగుతాడు. స్వాతి, మహా కాలేజ్కి రాలేదా? లేదు వరుణ్, తనకి ఫీవర్గా ఉంది. ఫ్లాట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. ఓకే స్వాతి, నువ్వెళ్ళు అని మహా ఫ్లాట్కి వెళ్తాడు వరుణ్. వరుణ్, నువ్వేంటి ఇక్కడ అంటుంది మహా. నీకు హెల్త్ బాగాలేనప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని అంటాడు వరుణ్. నార్మల్ ఫీవర్ వరుణ్, తగ్గిపోతుంది. సరే, రెస్ట్ తీసుకో అని తన పక్కనే కూర్చుంటాడు. వరుణ్, నువ్వు ఎంబీఏ ఇక్కడే ఎందుకు జాయిన్ అయ్యావు? ఏం ఇక్కడ చదవకూడదా అంటాడు వరుణ్. నువ్వు ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్నావని ఒకసారి రవి చెప్పాడు. మరి ఇక్కడే ఎందుకు జాయిన్ అయ్యావు అని అడుగుతుంది మహా. ఎందుకంటే అక్కడ మహా ఉండదు కాబట్టి అంటాడు వరుణ్. నా కోసమే ఇదంతా చేశావా? కానీ ఎందుకు వరుణ్? మహా చేతిని తన చేతిలోకి తీసుకొని, ఎందుకో నీకు తెలుసు మహా. నా ఆకలి తెలుసుకోగలిగిన నువ్వు నా మనసును కూడా తెలుసుకోగలవు కదా. మహా కళ్ళలోకి చూస్తూ చెప్తాడు వరుణ్. మహా సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. సాయంత్రం వరకు మహా దగ్గరే ఉండి ఫీవర్ తగ్గిందని నమ్మకం కలిగాక తన ఇంటికి వెళ్తాడు వరుణ్. వరుణ్కి కాల్ చేసి రమ్మని చెప్తుంది మహా. ఫ్లాట్ బయట తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో మహా బయటికి వస్తుంది. తనని చూసి షాక్ అవుతాడు వరుణ్. చీరలో నడిచి వస్తున్న చందమామలా ఉంది తను. వరుణ్, వెళ్దామా అంటుంది. మహా పిలుపుతో తేరుకుని బైక్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరూ గుడికి చేరుకుంటారు. దేవుడికి నమస్కరించి అక్కడే కాసేపు కూర్చుంటారు. మహా, వర్షం వచ్చేలా ఉంది, బయలుదేరదాం అంటాడు వరుణ్. సరే వరుణ్ అని ఇద్దరూ బైక్పై వెళ్తూ ఉంటారు. కానీ దారిలోనే వర్షం కురవడం మొదలవుతుంది. వర్షం ఎక్కువగా పడటంతో పక్కనే ఉన్న బిల్డింగ్ లోపలికి వెళ్తారు. ఇప్పుడు ఎలా వరుణ్? ఈ వర్షం ఇప్పుడలా తగ్గేలా లేదు. ఏమో చూడాలి, నువ్వు టెన్షన్ పడకు అంటాడు వరుణ్. మహాని గమనిస్తాడు వరుణ్. వర్షంలో తడవటం వల్ల తను మరింత అందంగా కనిపిస్తుంది. తదేకంగా తనని చూస్తూ ఉండటంతో సిగ్గుపడుతుంది మహా. ఇంతలో ఆకాశంలో గట్టిగా ఉరుములు శబ్దం రావడంతో భయంతో వరుణ్ణి హత్తుకుంటుంది. ఆ స్పర్శ ఇద్దరికీ కొత్తగా ఉంటుంది. మహా కళ్ళలోకి చూస్తూ తన పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. మహా కూడా అడ్డు చెప్పకుండా వరుణ్ణి హత్తుకుంటుంది. కొన్ని నిమిషాలు ఇద్దరూ ఆ ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఈ లోకాన్నే మర్చిపోతారు.
ఆకాశం ఒక్కసారిగా ఉరమడంతో ఇద్దరూ దూరంగా జరుగుతారు. మహా సిగ్గుపడుతూ తల వంచుకొని ఉండిపోతుంది. వరుణ్ మళ్ళీ తనని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయడంతో మహా అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. వర్షం పడటం కూడా తగ్గడంతో మహాని తీసుకుని బయలుదేరుతాడు వరుణ్. మహా ఫ్లాట్ ముందు బైక్ ఆగడంతో కిందికి దిగుతుంది. లోపలికి రా వరుణ్ అంటుంది. వద్దులే మహా, నేను వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు వరుణ్. బాగా తడిచిపోయే వరుణ్, కొంచెం ఫ్రెష్ అయి వెళ్ళు అంటుంది మహా. మహా, నిన్నిలా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, అందుకే రానంటున్నా, నువ్వు వెళ్ళు అని అంటాడు వరుణ్. మహా ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. వరుణ్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. కాలేజ్లో ఎగ్జామినేషన్స్తో బిజీ అయిపోతారు స్టూడెంట్స్. వరుణ్ కూడా మహా డిస్టర్బ్ అవ్వకూడదని తనని కలవడం తగ్గిస్తాడు. పరీక్షలు పూర్తవుతాయి. కాలేజ్లో పార్టీ ఏర్పాటు చేస్తారు. అందరూ పార్టీలో మునిగి తేలుతుంటారు. వరుణ్, మన స్పెషల్ డ్రింక్ వచ్చేసిందిరా, వరుణ్ చేతిలో కోక్ పెడుతూ చెప్తాడు రవి. నిజానికి అది కోక్ కాదు. కోక్ బాటిల్ ఖాళీ చేసి అందులో వైన్ కలిపి తీసుకువస్తాడు. ఏంట్రా, అందరి ముందు రూమ్కి వెళ్ళాక తాగొచ్చు కదా, రవిని కోపడతాడు వరుణ్. సర్లేరా, అందరూ కోక్ అనుకుంటారులే, నువ్వు తాగు అంటాడు రవి. ఇంతలో మహా అక్కడికి వస్తుంది. వరుణ్, అందరూ పార్టీలో ఉంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటుంది. కోక్ తాగుతున్నాం మహా, నువ్వు వెళ్ళు, వాడు వచ్చేస్తాడు అని చెప్తాడు రవి. మహాకి దాహంగా అనిపించి వరుణ్ చేతిలో కోక్ బాటిల్ తీసుకుని తాగేస్తుంది. మహా, ఏం చేస్తున్నావని తన చేతిలో బాటిల్ లాక్కుంటాడు వరుణ్. అవును, కోకేంటి అదోలా ఉంది అంటుంది మహా. అది స్పెషల్ కోక్లే అని బాటిల్ తీసుకుని చూస్తాడు రవి. వరుణ్, మొత్తం తాగేసిందిరా. నీ అబ్బా, చెప్తూనే ఉన్నా రూమ్కి వెళ్ళే వరకు ఆగమని, ఇప్పుడు చూడు ఏమైందో. అసలే మహాకి అలవాట్లేదు. సర్లేరా, ముంతని తన ఫ్లాట్కి తీసుకెళ్ళిపో అంటాడు రవి. అప్పటికే మహా స్పృహ తప్పడంతో వరుణ్ ఫ్రెండ్ కార్లో మహాని ఫ్లాట్కి తీసుకువెళ్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే మహాకి మెలకువ వస్తుంది. నైట్ ఏం జరిగిందో అని మహా ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు తనకి. తన డ్రెస్ కూడా ఎవరో మార్చారు. తనకేం అర్థం కాక బెడ్ దిగి బయటికి వస్తుంది. కానీ ఫ్లాట్లో తనకి ఎవరూ కనిపించకపోవడంతో రెడీ అయి కాలేజ్కి బయలుదేరుతుంది. మహా కాలేజ్లో అడుగు పెట్టగానే అందరూ తనని వింతగా చూస్తుంటారు. మహాకి ఏమీ అర్థం కాక లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన మహాకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కాలేజ్ క్యాంపస్ మొత్తం వరుణ్ మహాల పోస్టర్స్ అతికించారు. ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు వరుణ్ మహాని కిస్ చేసిన ఫొటోస్ అవి. మహా ఏడుస్తూ అక్కడి నుండి బయటికి వస్తూ ఉండగా వరుణ్ అక్కడికి వస్తాడు. మహా కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడతాడు. మహా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నిన్ను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు వరుణ్ అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదిరా జరిగింది. కృష్ణకి గతం మొత్తం వివరంగా చెప్తాడు వరుణ్. వరుణ్ బుర్ర పనిచేయట్లేదు. ఒక ఫుల్ కొడితే గానీ సెట్ అవ్వదు. సరే, నా రూమ్లో బాటిల్ ఉంది, తీసుకురా. ఇక్కడ కింది ఆంటీ ఉన్నారా, అమ్మ ఈ పాటికి నిద్రపోయి ఉంటుంది, పర్లేదు అంటాడు వరుణ్. సరే అని కృష్ణ బాటిల్ తీసుకొచ్చి పెగ్ ఫిక్స్ చేస్తాడు. అంతా ఓకే కానీ ఆ పోస్టర్స్ ఎవరో అతికిస్తే మహా నువ్వే చేశావని ఎలా నమ్మిందిరా అంటాడు కృష్ణ. అదేరా నాకు అర్థం కావటం లేదు. మహాకి నా గురించి బాగా తెలుసు. అయినా తను ఆ పని నేనే చేశానని నమ్మిందంటే ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళకముందు ఏదో జరిగింది. అది మహాకి మాత్రమే తెలుసు. కానీ తను చెప్పదు. అసలు ఆ నైట్ ఏం జరిగింది? మహాని ఫ్లాట్కి తీసుకెళ్ళానురా, కానీ అప్పటికి తన స్పృహ తప్పడంతో తనని బెడ్పై పడుకోబెట్టి నేను స్వాతికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. తను వచ్చిన తర్వాత నేను హాల్లో నిద్రపోయాను. ఉదయాన్నే స్వాతి వాళ్ళ నాన్నకి హార్ట్అటాక్ అని ఫోన్ వచ్చింది. తనని కార్లో రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి వచ్చేసరికి మహా ఫ్లాట్లో లేదు. నేను కూడా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాను. అంతే జరిగింది. నాకేం అర్థం కావడం లేదు వరుణ్. మహాకి ఎలా నచ్చ చెప్పాలి? పాపం రా మహా, ఈ 4 సంవత్సరాలుగా ఎంత బాధపడి ఉంటుంది. అసలు ఆ ఫోటో తీసింది ఎవరో నాకు తెలియలేదు. నువ్వు తప్పు చేసావు వరుణ్. ఆ రోజే ఎవరు చేశారో కనుక్కొని ఉంటే సరిపోయేది. ఎక్కడ్రా, మహా ఎవరికి చెప్పకుండా ఫ్లాట్ కాల్ చేసి వెళ్ళిపోయింది. తన గురించి ఎంతగా వెతికానో నాకే తెలుసు. అందుకే ఆ విషయం మీద దృష్టి పెట్టలేకపోయాను. వరుణ్ ఫోన్ రింగ్ అవుతుంది. మధు పేరు చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వరుణ్. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.